హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా పిల్లలు స్కూల్ నుండి వచ్చినట్టు అమ్మ ఏదైనా స్వీట్ తయారు చేయమ్మా, తినాలని ఉంది అని అన్నారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించేసరికి ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్వీట్ కార్న్తో పాయసం చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ మనం స్వీట్ కార్న్ ఏమో గింజలు ఒలుచుకోండి. ఇవి ఒలిచి పక్కన పెట్టండి, కడగండి. ఇప్పుడు ఇవి కొంచెం మనం మిక్సీ జార్లో వేసుకొని చెక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నెయ్యి పోసుకొని జీడిపప్పు, కిస్మిస్, అలాగే స్వీట్ కార్న్ గింజలు కూడా కొంచెం వేసి మొత్తం కలిపి బాగా వేపాలి. నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ పేస్ట్ ఉన్నది కదా, అది కూడా బాగా వేపుకోవాలి అదే కళాయిలో. ఇప్పుడు నెక్స్ట్ పాలు పోసుకొని పాలు బాగా మరగాలి. ఇప్పుడు మన ఈ పేస్ట్ ఉన్నది కదా, అదంతా కలుపుకోండి నీట్గా. అది ఉండల్లో కట్టేస్తుంది కదా స్వీట్ కార్న్, అది నీట్గా కలపండి. ఇప్పుడు ఈ పాలు బాగా మరిగాక ఇది సగం పాలు అవ్వాలి. పాలు మరిగిపోయి కాబట్టి నెక్స్ట్ కప్ షుగర్ వేసుకుంటున్నాను. మళ్ళీ బాగా మరిగించండి. ఇందులో మనం మిల్క్ మీడియం అంటే మిల్క్ మీడియం వేసుకోండి. మిల్క్ మీడియం లేని వాళ్ళు కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోండి, చాలా బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా చిక్కగా అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏపీస్ పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడమే ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ పాయసాల కన్నా ఈ పాయసం అయితే ఇంకా సూపర్గా ఉంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. మళ్ళీ మా పిల్లలు మళ్ళీ ఇదే చేయమంటున్నారు, అంత టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.